ఏ అనుభవం ఉంది నువ్వు మాట్లాడడానికి? అవును, నాకు అనుభవం ఉంది. ఏ అనుభవం ఉంది నువ్వు మాట్లాడడానికి? ఏ హిస్టరీ తెలుసని, ఏ జ్ఞానం తెలుసని, ఏం తెలివి ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? అవును, నాకు అనుభవం ఉంది. జిగటగల దొంగ ఊబిలో వెళ్ళే కొద్దీ ఇంకా కూరుకుపోయేటువంటి లోతైన ఆ గుంటలో నేను పడినప్పుడు, దేవుని చెయ్యి నన్ను లేపినప్పుడు, దేవుని ప్రేమలో అనుభవం నాకుంది. ఏ తోడు లేక కన్నీరు కాచుతున్నటువంటి స్థితిలో నువ్వు నీ కొరకు కాదు, అనేకుల కొరకు కన్నీరు కాచే సాధనంగా నిలబడి దేవుని మాట నాకు తోడుగా ఉన్న ఆ మాటలో నాకు అనుభవం ఉంది. పరిస్థితులన్నీ చిక్కుముడిగా నాకు నా చుట్టూ ఉన్నప్పుడు కూడా దేవుడు మాత్రమే నాకు తోడుగా ఉండి ఆ చిక్కుముడులన్నింటినీ విడిపించి నన్ను దాటించి నన్ను నడిపించిన వాటిలో నాకు అనుభవం. ఎంత ప్రేమించినా చుట్టూ ఉన్న వారందరూ వెన్నుపోటు పొడిచేవారిగా ఉన్నప్పుడు కూడా నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు అన్న మాట నన్ను ధైర్యపరిచిన దానిలో నాకు అనుభవం. నన్ను ద్వేషించిన వారిని నన్ను ప్రేమిస్తూ, వెన్నుపోటు పొడిచిన వారిని, ద్వేషించిన వారిని, నన్ను శత్రువులా చూస్తున్న వారిని ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పే ప్రేమలో నాకు అనుభవం. దేవుడు ఉన్నాడా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో అవును దేవుడు ఉన్నాడు అని దేవుని మాట నన్ను బలపరిచిన వాటిలో నాకు అనుభవం ఉంది. లోకంలో హిస్టరీ నాకు తెలియకపోవచ్చు, జ్ఞానం కోసం నాకు తెలియకపోవచ్చు, తెలివి కోసం నాకు తెలియకపోవచ్చు. నాకున్న జ్ఞానం ఏదైనా ఉన్నదంటే దేవుని ప్రేమలో జ్ఞానం మాత్రమే. దేవుడి ప్రేమ మాత్రమే నన్ను బలపరిచినదైనా జ్ఞానం మాత్రమే నాకు ఉన్నది. తెలివి లేదనో జ్ఞానం లేదనో వెనకబడిపోయే స్థితిలో కాదు, రోషము కలిగి నువ్వు నిలబడు అని దేవుని మాట నన్ను నిలబెట్టినప్పుడు ఆ మాటలో అనుభవం ఉన్నది. ఇలాంటి అనుభవం కదా మనం కలిగి ఉండాల్సింది, ఇలాంటి జీవితం కదా మనం కలిగి ఉండాల్సింది. మన అనుభవం లోక జ్ఞానం కాదు, మన అనుభవం లోకంలో కాదు. లోకం యొక్క జ్ఞానం మనకు తెలియకపోయినా పర్లేదు, పరలోక రాజ్యంలోని జ్ఞానం, అక్షయమైన వాటి కొరకైన జ్ఞానం మనకు ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి, దేవుని ప్రేమను గూర్చిన జ్ఞానం కావాలి, దేవుని నీతిని కోసం, దేవుని రాజ్యాన్ని కోసమైన జ్ఞానం మనకు కావాలి. దేవుడు మనల్ని బలపరుచుతున్నాడు. అలాగూ మనం జీవిద్దామా?